హాయ్ హలో నమస్తే. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జిఎస్డిపి ఎస్టిమేట్స్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని ఒక ఫిగర్స్ చెప్పారు మన ప్రెస్ మీట్ పెట్టి. అంటే 2024-25కి ఇంకా ఫైనాన్షియల్ రావాల. సో ఇప్పుడు జిఎస్డిపి ఇప్పుడు అలా తెలియదు, కానీ అది చంద్రబాబు నాయుడు గారి యొక్క టాలెంట్. అదే ఫిగర్స్ని సృష్టించగలరు, ఉన్న ఫిగర్స్ని తీసేయగలరు, నంబర్స్ని మ్యానిపులేట్ చేయగలరు, ఏదో అద్భుతం సాధించబోతున్నామని ముందుగానే ఊహించి చెప్పగలరు. విజన్ 2020 అనగలరు, 2047 అనగలరు, ఆండ్రాయిడ్ ఫోన్లో మేము వర్షన్ 15 తెస్తాను అనగలరు, రెడ్మీ ఫోన్ని తీసుకొస్తాను అనగలరు, కంప్యూటర్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేనే తీసుకొచ్చానని చెప్పగలరు. ఏదైనా చెప్పగలరండి. ఆయన మొత్తం చెప్తూ ఉంటారు, రైట్? సో ఆ టెక్నాలజీ ఆటోమేటిక్గా పెరిగే ప్రతి దాన్ని కూడా ఆయన ఖాతాలోకి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నా టైంలో ఇది జరిగింది అంటారు. సరే, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నేనే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్లో 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని నాశనం అయిందని నేనే చెప్పాను నిన్న. ఓకే, మరి ఆయనకి సంబంధం యాక్చువల్గా స్టీల్ ప్లాంట్లో జరిగేదానికి ఆయన ముఖ్యమంత్రికి సంబంధం లేదు, బట్ ఆయన టైంలో జరిగింది. సరే, ఈ కంప్యూటర్లు టెక్నాలజీలు అన్నీ ఆయన నెత్తి మీద వేసుకున్నప్పుడు ఇది ఇలాంటివి కూడా ఆయన నెత్తి మీద వేసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో అది సరే. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని జిఎస్టి బాగా వృద్ధి చెందబోతుంది. సంవత్సరానికి 15% జిఎస్డిపి నేను పెంచబోతున్నానని చెప్పి ఒక గాల్లో లెక్కలు చెప్పారనమాట. సంవత్సరానికి 15% అంటే ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రం కూడా జిఎస్డిపి 15% ఉండదు. 7%, 8%, 10% వస్తే గ్రేట్. 10% అసలు ఏది అమెరికా లాంటి దేశాల్లో కూడా 15% జిఎస్డిపి ఉండదు. సరే, ఈయన 15% పర్ యానం ఇంక్రీజ్ చేస్తా అన్నారు, అంత పెంచుతా అన్నారు. అదే చెప్పిన గాల్లో లెక్కలు చూపిస్తే తెలియదు, వినేవాడికి బాగుండద్ది. అదే సరే, బట్ యాక్చువల్గా ఫ్యాక్ట్ చూస్తే ఏంటంటే ఇప్పుడు మననే గతంలో మనం చూసాం, జిఎస్టి కలెక్షన్స్లో బాగా విపరీతంగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని మనం చూసాం. జిఎస్టి కలెక్షన్స్లో పాండిచ్చేరి కంటే దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్. 0.17% తగ్గిపోయింది జిఎస్టి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 10.81% తగ్గిపోయింది. సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో 10.03% తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. టోటల్గా అసలు టోటల్ కలెక్షన్స్ చూస్తే 1.15% మైనస్లో ఉంది, రైట్? ఇవన్నీ ఇప్పుడు జిఎస్టి కలెక్షన్ తక్కువ చేస్తున్నారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గుతుంది, సేల్స్ ట్యాక్స్ తగ్గుతుంది, అసలు టోటల్గా ఇన్కమే 1.15% మైనస్ తిరోగమనంలో ఉంది. కానీ ప్రెస్ ముందుకు వచ్చి జిఎస్డిపి 15% పర్ యానం నేను పెంచబోతున్నాను అని చెప్పి ఒక కాకి లెక్కలు చెప్పారు. పోనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారంటే 18.44% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అలాట్ చేశారు. అది చాలా తక్కువ. 18.4% అనేది చాలా తక్కువ. ఏ యాంగిల్లో చూసినా సరే ఇది ఎలా ఉండేదంటే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వికెట్లు అన్నీ పడిపోతున్నాయండి, వికెట్లు పడిపోతున్నాయి. కానీ కెప్టెన్ ఎలాగైనా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే 7 వికెట్లు పడిపోయినాయి, ఇంకా 200 రన్స్ కొట్టాలి, 10 ఓవర్లే ఉన్నాయి, పాసిబుల్ కాదు కదా. అయినా సరే కెప్టెన్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు, ఎంకరేజ్ చేయడం, కమాన్ అని చెప్పి. కెప్టెన్ ఎందుకంటే క్యాప్టెన్ చేయాలి, తప్పదు క్యాప్టెన్కి. ఓకే, ఆయనకు తెలిసి ఇంక 3 వికెట్లు ఉన్నాయి, 10 ఓవర్లోనే 200 కొట్టలేరు ఇల్లు అని చెప్పి ఆయన కెప్టెన్కి తెలిసి ఆయన క్యాప్స్ కొడుతూ ఉంటాడు. ఈయన చేసేది అదే. ఈయనకి తెలుసు జిఎస్టీ కలెక్షన్ పడిపోతుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పడిపోతుంది, సేల్స్ ట్యాక్స్ పడిపోతుంది, టోటల్గా అసలు టోటల్ ఇన్కమే -1.15%లో ఉంది. జిఎస్డిపి 15% నేను పెంచబోతున్నానని చెప్పి ప్రెస్ మీట్కి వచ్చి క్లాప్స్ కొడుతున్నారు, కెప్టెన్ కొట్టినట్టుగా. ఓకే, కానీ స్టేడియంలో చూసే ప్రేక్షకులకు అర్థం కాదా
అరే 7 వికెట్లు విడిపోయినాయి, ఇక 10 ఓవర్లే ఉన్నాయి, ఇక 200 కొట్టాలి, ఇక చలు అని చెప్పి లాస్ట్ ఒక్కొక్కడు జారుకుంటూ ఉంటారు కదా స్టేడియంలో. మనకు తెలియదా ఇక్కడ ఏం జరుగుతుందో? మరి ప్రేక్షకులకి కెప్టెన్ క్లాప్స్ కొట్టవచ్చు నెగిటివ్లో వెళ్తున్నప్పుడు, బట్ ప్రేక్షకులకి అర్థమవుతూ ఉంటుంది కదా, అది సంగతి. ఇప్పుడు ఆయన 2018 ఐ మీన్ దేంట్లో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా మొత్తం డిస్ట్రాయ్ చేశాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్థిక వ్యవస్థని డిస్ట్రాయ్ చేశాడు, నేనున్నాను 15% పెంచుతా అన్నారనమాట. కానీ యాక్చువల్ ఫిగర్స్ చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో పర్ క్యాపిటా ఇన్కంలో ఆంధ్రప్రదేశ్ 18వ ప్లేస్లో ఉంది ఇండియాలో, 18th ప్లేస్లో ఉంది ఇండియాలో. ఆ ఉందే 30 రాష్ట్రాలు అనుకోండి, 18th అంటే 50% కంటే ఈ పైనే ఉందన్నమాట. 2022-23 జగన్ గారి టైంలో దాన్ని 15th ప్లేస్కి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఎవరు డిస్ట్రక్షన్ చేసినట్టు, ఎవరు స్పాయిల్ చేశారు ఆర్థిక వ్యవస్థని? చంద్రబాబు నాయుడు గారి టైంలో 18వ ప్లేస్లో ఉందండి. 18-19 పర్ క్యాపిటా ఇన్కంలో 22-23లో 15th ప్లేస్ ఉంది. ఓకే, పారిశ్రామిక ఉత్పత్తులు దాంట్లో 18-19లో 11వ ప్లేస్లో ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. 23-24 జగన్మోహన్ రెడ్డి గారు 9వ ప్లేస్కి పట్టుకొచ్చారు. ఈ పారిశ్రామిక ఉత్పత్తులు అంటే ఇదే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇన్వెస్ట్మెంట్స్ పట్టుకొస్తున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొస్తే ఇన్వెస్ట్మెంట్లు పేపర్లో నింపుతున్నారు కదా, 20 లక్షల ఉద్యోగాల సాధన కోసం అని చెప్పి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్ని కోట్లు పెడుతున్నారు, వాళ్ళు 1,00,000 కోట్లు వస్తున్నాయి, 20 కోట్లు వస్తున్నాయి, సెమీ కండక్టర్లతో అగ్రిమెంట్ జరిగింది అని పేపర్లు అంటే నింపుతున్నారు కదా. పేపర్లు ఎక్కడ ఓపెన్ చేసినా సరే కంపెనీలే కనపడుతున్నాయి, కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కనపడలేదు ఇంతవరకు. కంపెనీలు కనబడుతున్నాయి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావట్లా. సరే ఇంకా టైం ఉంది, వస్తాయి అనుకోండి, ఇప్పుడే అగ్రిమెంట్లు అవుతున్నాయి కదా, చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి పేపర్లు నింపడం, ఇట్లాంటి కంపెనీలు రావడం, ఇట్లాంటి కంపెనీ అగ్రిమెంట్స్ ఇవి 1995లో జరిగి, 2000లో జరిగింది, 2014లో జరిగింది, 3 చోట్ల కూడా జరిగింది. 3 చోట్ల కూడా 20 లక్షల ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు వీళ్ళు. పేపర్లో ఇస్తున్నారు, పేపర్లో నింపుతున్నారు, ఇంతమందిని తీసుకొచ్చామని చెప్పి ఇది విజన్ అని చెప్పి చేస్తున్నారు తప్ప ఇన్ రియాలిటీ లేదు. అదే చెప్తున్నా, ఇన్ రియాలిటీలో లేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మ్యాజిక్, ఇంటెలిజెన్స్ నేను చాలాసార్లు చెప్పాను, ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ అని నేను గతంలోనే చెప్పాను. చాలా ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఇది ఇట్లాంటి గాల్లో మెడలు చెప్పడం, కాకి లెక్కలు చెప్పడం అనేది చాలా జాగ్రత్త, చాలా నెంబర్ 1గా చెప్పగలరు. ఆయనకి టాలెంట్ ఉంది, దేవుడు ఇచ్చిన టాలెంట్ అది. ఓకే, అది చేశారు. ఇప్పుడు 2019-24కి 2019 నుంచి 24 మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆ వృద్ధితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ నేషనల్ ఫిగర్స్. అంటే సెంట్రల్ ఫిగర్స్, అంటే సెంట్రల్ గ్రోత్ రేట్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఆల్వేస్ హెడ్. ఇప్పుడు ఈ ప్రైమరీ సెక్టార్లో 2019-24 మధ్యలో ప్రైమరీ సెక్టార్లో ఇండియా గ్రోత్ రేటు 9.29% అయితే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 10.16. ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ సెంట్రల్ గ్రోత్ రేట్. సెకండరీ సెక్టార్లో ఇండియాలో 8.17% గ్రోత్ రేట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మన ఆంధ్రప్రదేశ్తో 11.14% ఉంది. టెర్షరీ సెక్టార్లో ఇండియా 9.85% ఉంటే ఆంధ్రప్రదేశ్ 10.43% ఉంది. జీడిపి 9.3% ఇండియాలో ఉంటే జీడిపి 9.3% ఉంటే జీడిపి ఆంధ్రప్రదేశ్కి 10.23% ఉంది. జీడిపి కాంట్రిబ్యూషన్ 14-19లో 4.45% ఉంటే
జగన్ గారి ప్రభుత్వంలో 4.82% ఉంది. అర్థమైందా? సో అది పరిస్థితి. అది ఊరికే లెక్కలు చెప్పుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఏది కరెక్ట్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. అది వికెట్లన్నీ ఒక పక్క వికెట్లన్నీ పడుతున్నా, ఒక పక్క రన్స్ ఓవర్లు అయిపోతున్నా సరే క్లాప్స్ కొట్టడం కెప్టెన్ బాధ్యత. కానీ ప్రేక్షకులకు అర్థమవుతూ ఉండేది ఏం జరుగుతుంది అనేది. ప్రేక్షకులు జారిపోయినట్టు ప్రేక్షకులు మనం కూడా జారిపోతూ ఉంటాం, అంతే సింపుల్గా. థ్యాంక్ యూ.